డివోర్స్ కేసెస్ అనేవి సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. లైక్ 10 years కావచ్చు, 20 years కావచ్చు. అట్లా ఇక్కడ భార్య సఫర్ అవుతుంటారు, భర్త సఫర్ అవుతుంటారు. మరి ఇలాంటి వాళ్ళకి లీగల్గా ఉన్న రెమెడీ ఏంటి తొందరగా కేసు క్లోజ్ అవ్వాలంటే? నేనే చూసా ఒక కేసు ఏంటి తెలుసా, లిటరలీ 20 years అబౌవ్ నడిచింది. ఇప్పటికి కూడా డివోర్స్ కాలేదు. డివోర్స్ కాకుండా పక్క పెడితే వాళ్ళకి పుట్టిన పిల్లల కస్టడీ కూడా ఆ 20 years నుంచి నడుస్తుంది. అంటే పుట్టినప్పుడు కేసు ఫైల్ చేస్తే ఆ పాప ఇప్పుడు వచ్చేసి మేజర్ అయిపోయింది. 21 years అయినా కూడా ఇంతవరకు డివోర్స్ రాలేదు, ఇంతవరకు కస్టడీ రాలేదు. ఇంకా కస్టడీ వచ్చి ఏం లాభం? 21 years వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా ఫ్యామిలీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిండ్రు. ఫ్యామిలీ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు 21 years దాటిందని చెప్తున్నాను కదా. సో అలాంటి కేసు నేను చూసింది పక్క పెడితే రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా కేసు వచ్చింది. ఏంటంటే వైఫ్ హస్బెండ్ మీద కేసు పెట్టింది, డివోర్స్ కేసు. 24 years నడిచింది. 24 long years నడిచిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ మ్యారేజ్ ఈజ్ జస్ట్ ఆన్ పేపర్స్. అంటే మ్యారేజ్ ఓన్లీ పేపర్లలో ఉన్నది, కానీ రియల్గా వాళ్ళిద్దరు కలిసి లేరు. 24 years నుంచి ఇదే బ్యాటిల్ నడుస్తున్నది, ఒక యుద్ధం లాగా. అండ్ ఆ హస్బెండ్ని హెరాస్ చేయడానికి, హస్బెండ్ని ఈ లిటిగేషన్లో ఉంచడానికి వైఫ్ 24 years కోర్టు చుట్టూ తిప్పింది. సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చింది. 24 years ఇంకా డివోర్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కలిసి ఉంటే ఏం లాభం? అసలు ఏమైనా లాభం ఉందా? 24 years సపరేటే ఉన్నారు కదా. ఇన్ని ఇయర్స్ లిటిగేషన్ ఎప్పుడు చేయొద్దు. వైఫ్ హస్బెండ్ని ఈ కోర్టు, ఈ వ్యవస్థని, ఈ లాని మిస్యూజ్ చేసుకోవద్దు. జస్ట్ హరాస్ చేయడానికి మాత్రమే, అండ్ దూరంగా ఉండడానికి, లేకపోతే తనకు కావాల్సింది చేయించుకోవడానికో ఏదో ఒక పర్పస్కి హస్బెండ్ని ఇట్లా ఒక లూప్ లాగా ఉంచి ఇన్ని ఇయర్స్ సఫర్ చేపియొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఓకే. అండ్ సో ఇప్పుడు ఎట్లాగో ఇన్ని ఇయర్స్ అంటే ఆ హస్బెండ్ ఇంత టార్చర్ పెట్టింది కూడా క్రుయాలిటీ కదా. క్రుయాలిటీ ఇస్ అగైన్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో ఆమె పెట్టిన అలిగేషన్స్ అవి ఇవి అన్ని పక్క పెడితే ఇన్ని ఇయర్స్ కోర్ట్ చుట్టూ తిప్పడం కూడా క్రియాలిటీ కాబట్టి డివోర్స్ గ్రాంట్ చేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు గ్రాంట్ చేసింది డివోర్స్. అంటే దీన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే హస్బెండ్స్ని వైఫ్ కావాలని కోర్టు చుట్టూ తిప్పడాలు, కావాలని డేట్స్ తీసుకోవడము, కావాలని ఇదని అదని ఏదో ఒక రీజన్ చెప్పి అడ్జస్ట్మెంట్స్ తీసుకుంటా ఉంటారు. అట్లా కావాలని మళ్ళీ ఎక్కడో హస్బెండ్ వేరే ఊర్లో ఉంటే ఇక్కడ నుంచి జాబ్ లీవ్ తీసుకొని రావడానికి అట్లా టార్చర్ పెట్టడానికి వేరే దగ్గర కోర్టులో కేసు వేయడము, రకరకాలుగా, లేకపోతే ఆమె చెప్పిన మాట వినిపించుకోవడానుకోవడం, లేకపోతే నేను అత్త మామూలు నుంచి సపరేట్ ఉంటా అని ఒప్పించుకోవడానికి, లేదా నీ కరెక్ట్ చెప్పాలంటే ఆమె చెప్పింది వినడానికి వినిపించుకోవడానికి కావాలని చేయడం. లేకపోతే ఇంకే ఆమెకి ఉండడమే ఇష్టం లేదు, మ్యారేజ్లో ఉండడం ఇష్టం ఉండదు వైఫ్స్కి కొంతమందికి. దానికి ఏం చేస్తారు, కోర్టులో వేస్తారు, తిప్పుతూ ఉంటారు. అరే మీరు గమనించిండ్రా, కొంతమంది లేడీస్ హస్బెండ్ ఏదో తప్పు చేస్తే వైఫ్ డివోర్స్ ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు హస్బెండ్ ఇష్టం లేదు తనతో ఉండడం, వైఫ్కి హస్బెండ్తో ఉండడం ఇష్టమే లేనప్పుడు డివోర్స్ ఇచ్చేయచ్చు కదా. ఇవ్వరు. ఏముంది, నేను డివోర్స్ ఇస్తే ఆజాద్ అయిపోతాడు, ఫ్రీడమ్ వచ్చేసినట్టే, నేనెందుకు వాడిని అట్లా అంత ఈజీగా వదిలిపెట్టాలి, వాడిని ముప్పు తిప్పలు పెట్టి టార్చర్ పెడతాను, నేను విడాకులు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకొని, నేను కోర్టు కూడా వెళ్ళను, ఇట్లనే సపరేట్గా ఉంటా. మళ్ళీ ఈమె అత్తగారింటికి వెళ్తుందా అంటే వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, ఈమె పని చేసుకుంటా ఉంటుంది, అటు వెళ్ళదు, ఇటు ఉండదు, అటు డివోర్స్ ఇవ్వదు. పోనీ హస్బెండ్ డివోర్స్ చేసిందంటే ఈమె ఇట్లనే వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటా వెళ్ళి ప్రొలాంగ్ చేసుకుంటే టార్చర్ పెడుతూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ బోలెడు కేసెస్ చూసాము కావాలని. అండ్ నేను అడుగుతూ ఉంటాను, ఏమొస్తుంది మీకు, మరి డివోర్స్ తీసేసుకోవచ్చు కదా అంటే, అంత ఈజీగా వదిలిపెట్టాను, మా హస్బెండ్ అంత ఈజీగా కొట్టిపెట్టాను, నా పీస్ ఎట్లయితే అవుట్ చేసిండో వాళ్ళ పీస్ కూడా అట్లా అవుట్ చేసేస్తా, వాడినుడు ముప్పు తెప్పలు పెడతారు, టార్చర్ పెట్టితారని అప్పుడు చూద్దాం. అండ్ జిందగీలో నేను డివోర్స్ ఇయ్యా అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, రివెంజ్ లాగా. సో ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో కొంచెం మీనింగ్ చెప్పినా కూడా, బట్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రొలాంగ్డ్ డివోర్స్ కేసులు, ప్రొలాంగ్డ్ అంటే కోర్టు చుట్టూ తిరగడం ఏమొస్తుందండి? ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఉన్నది ఒకటే లైఫ్. మీకు నచ్చిందా మీరు ఉండండి, లేదు నచ్చలేదు హస్బెండ్కో లేదా వైఫ్కో విడాకులు ఇచ్చేయండి, మీ లైఫ్ మీరు చూసుకోండి. తర్వాత మీ సింగిల్ ఉంటారా, రీమ్యారేజ్ చేసుకుంటారా, సెకండరీ, అది మీ ఇష్టం. ఇంకా తర్వాత అట్లీస్ట్ బట్ కలిసి ఉన్నప్పుడు ఇట్లా డివోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా అవసరం లేదు, వెంటనే తీసేసుకోవడం బెటర్. నాకు తెలిసి అయితే మ్యూచువల్ కన్సెన్స్ ఇంకా బెటర్, అప్రూవ్ చేసుకోవడం. ఇప్పుడు ఒక పర్సన్ ఇద్దరిట్లో వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక్కరు డిసైడ్ అయ్యండి డివోర్స్ కావాలని చెప్పేసి, అయిపోయింది, అక్కడికి ఖతం అయిపోయినట్టే కదా, మ్యారేజ్ క్లోజర్ అయినట్టే. ఇంకా కూడా సరే కొన్ని సందర్భాలు ఏంటంటే
చిన్న చిన్న రీజన్స్కి డివోర్స్ ఫైల్ చేసిన తర్వాత ఇదంతా ఎందుకులే అని చెప్పి కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ, వెరీ తక్కువ, చాలా కొన్ని సందర్భాల్లో వైఫ్ డివోర్స్ కావాలనుకుంటే హస్బెండ్ వద్దని, హస్బెండ్ కావాలనుకుంటే వైఫ్ వద్దని కూడా అనుకున్నప్పుడు ఓకే, అవి రీజన్స్ అని చెప్పేసి. బట్ దెన్ ఇట్లా మనకు తెలిసిపోతుంది కేసు సిచ్యువేషన్ బట్టి అర్థమైపోతుంది ఇది ఉండే కేసా లేకపోతే ఇంకా ఉండరాని కేసా అని చెప్పి. సో జనరల్ కోర్ట్ ఇస్తుంది అంటే రీకన్సలేషన్ టైం ఇస్తుంది, మీరు రీకన్సల్ చేసుకోండి, కొంచెం కూలింగ్ టైం తీసుకోండి, ఆలోచించుకోండి, కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తుంది కోర్టు. సో ఆ కౌన్సిలింగ్ సెషన్స్ అయిన తర్వాత అన్నీ అయిన తర్వాత కూడా అసలు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సే లేదు. అంటే రీకన్సిలేషన్ అంటే ఏంటి, ఇద్దరు మళ్ళీ కలిసి ఉండే ఛాన్సే లేదు అని క్లియర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు కదా. సో ట్రిబుల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది కదా, ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కదా మన డివోర్స్కి, ఇన్ని గ్రౌండ్స్తో పాటు ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అయింది అంటే కూడా అది కూడా ఒక గ్రౌండే. ఎందుకంటే ఇంకా మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ లేవు, ఇన్ని సంవత్సరాలు దూరం ఉన్న తర్వాత ఇంకేముంటారు కలిసి, అప్పుడు డివోర్స్ ఇచ్చేయని చెప్పేసి ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో నేనేం చెప్తున్నానంటే ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఇద్దరిట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఒక్కరు గట్టిగా స్టబన్గా ఉన్నారు, నాకు వద్దు ఇంకా ఉండే ప్రసక్తే లేదంటే మాత్రం మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళి విడాకులు తీసుకోవడం బెటర్ అంట నేను. అనవసరంగా కోర్టు చుట్టూ తిరగడము, అడ్వకేట్లకు ఫీజులు తీయడాలు, మీ లైఫ్ పాడు చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. అక్కడనే మంచి కాంప్రమైజ్ అయిపోయి విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు సపరేట్ అయి ఉండడం బెటర్. మన శాంతితో బతుకుతారు ఇద్దరు కూడా. కానీ కావాలని ఒకరిని టార్చర్ పెట్టడానికి, ఒకరిని హరాస్ చేయడానికి ప్రొలాంగ్డ్ కేసు నడపడం చాలా తప్పు, అది కరెక్ట్ కానే కాదు. ఇద్దరు కూడా మెంటల్ పీస్ ఉంటుంది. పోనీ కేసు వేసిన వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటారంటే వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిందే, వీళ్ళకి కూడా మెంటల్ పీస్ అవుట్ అయినట్టే కదా, నాట్ జస్ట్ ఒక హస్బెండ్కి, వైఫ్ కూడా మెంటల్ పీస్ అవుట్ అయినట్టే కదా. ఆ యాంగిల్ ఎవ్వరు ఆలోచించారు, ఇంకా వేద్దాం ఈ టార్చర్ పెడదాం అనేటట్టే ఉంటారు. ఎంతమందిని చూసాను. నాకు వీళ్ళకి మెచ్యూర్డ్ బిహేవియరా ఇన్మెచ్యూర్డ్ బిహేవియరా వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి నేను ఏం చెప్పాలి, అరే ఏమొస్తుంది మీకు డివోర్స్ తీసుకుంటే ఈ ఏజ్లో మీకు ఏమొస్తుంది, ప్లస్ అదొకటి చెప్పిన తర్వాత లేదు నాకు ఖచ్చితంగా డివోర్స్ కావాలంటే కూడా ఇంత టార్చర్ పెడితే కూడా ఏమొస్తుంది అంటే వాళ్ళ దగ్గర మెంటల్ పీస్ వస్తుంది అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి, ఇంకా సచ్చినట్టు వాళ్ళు చెప్పింది చేయాలి కూడా చేస్తుంటా. బట్ నాకు ఈ సందర్భం చెప్పాలనిపిస్తుంది కూడా చెప్తున్నాను. ఒక్కసారి ఇద్దరు ఇట్లా అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా వద్దు అనుకుంటే మాత్రం దయచేసి ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది నాకు.